లిక్కర్ కుంభకోణం కేసు ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఈ ప్రభుత్వ ధైర్యం మీదన ఆధారపడి ఉంది. జగన్ని అరెస్ట్ చేసి కొన్ని రోజులు జైల్లో పెట్టేటందుకు సిద్ధంగా ఉంది ఆ ప్రభుత్వం. ఎందుకు అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి తర్వాత నారాయణ స్వామి అప్పటి ఎక్సైజ్ మంత్రిని విచారణకు పిలుస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఆ తర్వాత ఇప్పటిదాకా విచిత్రం వల్ల ఏంటంటే ఏ క్యాషు దొరకల. వీళ్ళ దగ్గర సంస్థల్లో పెట్టిన పెట్టుబడినే నేరపు సొమ్ము కింద చూపెడుతున్నటువంటి పరిస్థితి. రెండోది వచ్చేటప్పటికి గన్మెన్లనే సాక్షుల కింద చూపెడుతోంది. పోలీస్ సాక్ష్యం కోర్టులో చెల్లుబాటు కాదు. అయితే అది విచారణ సందర్భంలో తప్పించి ప్రాథమిక సందర్భంలో కోర్టు విచారణ జరుగుతున్నాయి కదా, మేము ఎందుకు ఇన్వాల్వ్ కావాలని చెప్పినే పట్టించుకో. అదే ఇప్పుడు ఆ టెక్నికల్ పాయింట్ ఆధారంగానే ఇక్కడ ఇందులో ఎవరికో శిక్ష పడాలన్నటువంటి తపన ఎవరికి లేదు. అక్కడ ఇదే శిక్ష, ఇది ప్రీ ట్రయల్ మీడియా ట్రయల్ ద్వారా శిక్ష వేసేయడమే. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు దోచేసుకున్నారు అనేటటువంటిది. అందులో భాగంగా మిథున్ రెడ్డి ఇప్పుడు నారాయణ స్వామిని కూడా అరెస్ట్ చేస్తారా, ఆ తర్వాతన జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా, ఛార్జ్ షీట్ 40 మందితో సిద్ధమైంది అన్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.